హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుప్రీతీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆకుకూరల కోఫ్తా బాల్స్. వీటికి కావలసిన పదార్థాలు: 1 కప్పు తోటకూర, 1 కప్పు పాలకూర, 1 కప్పు ఆనపకాయ తురుమండి. ఇదేంటంటే వాటర్ని తీసేయాలి, వాటర్ తీసేసినగా ఇది తీసిన తురుము అనమాట. కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం తురుము, 3 స్పూన్ల శనగపిండి, 3 స్పూన్ల వరిపిండి. దీని తయారీ విధానం అండి: 1 కప్పు తోటకూర, పాలకూర 1 కప్పు, 1 కప్పు ఆనపకాయ అండి, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం తురుమండి. ఈ ఫ్లేవర్ కనుక కొంతమందికి నచ్చుతూ ఉండదు, ఇది మీరు స్కిప్ చేసేయచ్చు. రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారం వేస్తున్నానండి, ఎందుకంటే ఇందాక మనం అల్లం తురుము వేసుకున్నాం కదా. మూడు స్పూన్ల శనగపిండి, సేమ్ రేషియో అండి. మీరు ఎంతైతే శనగపిండి వేస్తున్నారో అంతే రేషియోతో మీరు బియ్యం పిండి కూడా వేయాలి. సో 3 టేబుల్ స్పూన్స్ మనం బేసిన్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి 3 స్పూన్ల వరిపిండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కలుపుకుందామండి, వితౌట్ వాటర్. ఎందుకంటే ఆనపకాయలోని ఆకుకూరలోని మనకి వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ లేకుండా ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం బాల్స్ కింద చేసుకోవాలి. ఇదిగోనండి, మనం బాల్స్లా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలు ఆకుకూరలు తినడానికి కూడా ఇష్టపడట్లేదు కదండి. అందువల్ల ఈ విధంగా మనం చేసుకుంటే వారికి ఇవి ఈవినింగ్ స్నాక్స్లా ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి అన్ని రకాలైన విటమిన్స్ వస్తాయి, అండ్ పెద్దవారు కూడా ఇష్టపడతారు. సో నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఈ బాల్స్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్నాక్స్ చేసుకునేటప్పుడు మనం అప్పటికప్పుడే చేసుకోవాలండి, ఎందుకంటే ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే ఆకుకూరలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి. లేదు అంటే నీరు ఎలా వచ్చేసి మనకి బాల్స్లా కూడా అవ్వదు. ఇదిగోనండి, చూసారా చక్కగా మనకి ఫ్రై అయ్యి బాగా. ఇవి మీ దగ్గర ఈ 2 ఆకుకూరలతోనే కాకుండా మీ దగ్గర ఉన్న అన్ని ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చండి. అన్నీ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇందులో కేవలం తోటకూర, పాలకూర మాత్రమే వేసాను. మీ దగ్గర ఒకవేళ బచ్చలాకున్న, మెంతాకున్న అవన్నీ కూడా కలిపి మీరు వేసుకోవచ్చు. ఇదిగోనండి, మన వేడి వేడి హెల్దీ స్నాక్ ఆకుకూర కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you.